సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు నవంబరు 29వ తారీఖు శుక్రవారం, త్రయోదశి ఉదయం 8:39 వరకు ఉంటుంది. తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ స్వాతి నక్షత్రం ఉదయం 10:19 వరకు ఉంటుంది. తదనంతరం విశాఖ. ఇక ఈరోజు విశేషంలోకి వస్తే మాస శివరాత్రి అనేది ఉంటుంది. మరి కార్తీక మాసంలో ఈ మహాశివరాత్రి అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కనుక ఏదైనా సరే అవకాశం ఉంటే శివాలయంలో కనీసం దీపం వెలిగించడం వల్ల కూడా మనకి శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత తడబాటు లేదా కొంతవరకు అయోమయ స్థితి నెలకొనడం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి సంబంధాలు దగ్గర వచ్చి ఏదో రూపంలో అవి వెనక్కి వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు కొంత సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా మొదలెట్టాలి అనుకుంటే కనుక అందుకు ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో యథాప్రకారంగానే కొనసాగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అత్యధిక భాగం మంచి ఫలితాలు కలగటం అనేది అయితే ఉంటుంది. స్త్రీల మూలకంగా ఏదైనా సరే కొంతవరకు లబ్ధి చేకూరడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. ఇక కొత్తగా ఎవరైనా సంతానపరంగా అంటే గర్భవతులుగా ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా వాటిల్లో అన్నింటిలో కూడా ఇటు వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా సాగుతాయి. స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు అవకాశాలు మెరుగుపడతాయి. కవులు కళాకారులు కూడా వారు ఎంచుకున్న రంగాల్లో కొత్త అవకాశాలు పొందుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు. కానీ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు చుక్కెదురుగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వాటికి కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. సంతాన పరంగా కూడా కొంత కలవరపాటు ఏదైనా కూడా సంభవించవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఒక ఇబ్బంది వదిలింది అని మనం కొద్దిగా రిలీఫ్ పొందుదాం అనుకునే లోపు మరొక ఇబ్బంది లేదా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎంత గౌరవ మర్యాదలు బాగున్నప్పటికీ కూడా పని భారం కూడా పని ఒత్తిడి కూడా అలాగే ఎదురవటం అనేది అయితే ఉంటుంది. ఏవైనా సరే కొత్తవి తీసుకుని అమలు చేయాలి అనుకున్నప్పటికీ కూడా సరైన సమయంలో కొంత వాటిని అమలు చేయలేకపోవటం, ఏదో రకంగా వాయిదా పడటం అనేది కూడా జరగవచ్చు. ఇక ఇతరత్ర అన్ని విధాల బాగానే ఉంది. ఈరోజు అయితే కనుక మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నప్పటికీ కూడా మనని అవిశ్రాంతంగా ఏవో రకమైన కార్యక్రమాల్లోకి పడదోసేవాళ్ళు, అలాగే ఏదైనా మానసికంగా కొంత బలం పుంజుకుందాం అనుకునే టైంకి ఇంట్లో ఎవరో ఒకళ్ళు పడకేయటాలు, ఈ రకంగా మన్ని ఇబ్బంది పాలు చేయటం అనేది లేదా కలవరపాటికి గురి చేయటం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక మానసికంగా
వచ్చే ఇబ్బందులే అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అవసరానికైతే అప్పైనా సొప్పైనా సరే ఏదో రకంగా ముందు బయటపడటం అనేదైతే కనిపిస్తుంది. పరువు పోకుండా మనం మన యొక్క బాధ్యతలను అయితే గనక పూర్తి చేయగలుగుతాం. అలాగే ఏదైనా సరే దైవిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. కన్యారాశి వారైతే గనక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది చెప్పదగిన సూచన. దేని మీద మనము ఇన్వెస్ట్ చేయాలో, దేని మీద చేయకూడదో ఈ విషయాల్లో కొంత అయోమయ అవస్థ నెలకొనటం అనేదైతే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కూడా మీరు తడబాటుకి లోనవ్వటం అనేదైతే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఇంకా పిల్లల పరంగా మాత్రం కొంత ఆనందాన్ని చవిచూడటం అనేదైతే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి సంబంధాలు కుదరకపోవటం అనేది కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మీరు అనుకున్నట్టుగా ప్రగతి సంపాదించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏవైనా సరే వస్తువులు సంపాదించుకోవాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇతరులతో మీకుండే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ నిర్ణయాలు తీసుకోవటంలో కాసేపు ఒక రకంగా కొంత భావోద్వేగానికి లోనయ్యి ఇంట్లో తాత్కాలికంగా కొంత అశాంతి వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇక డబ్బు విషయంలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా మీకు అలానే ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాల్లో ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత డబ్బు విషయంలో పట్టుదలగా ఉండి మనం దాన్ని ఖర్చు పెట్టాలి అనుకున్నా కూడా ఊహించని ఖర్చులు రావటం, అలాగే ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్మి కూడా ఒక్కోసారి ఆర్థిక అంశాల్లో నష్టాలు చవిచూడటం అనేది కూడా ఉండొచ్చు. ఏదైనా సరే స్థాన మార్పులతో ఎవరైనా సరే ఉద్యోగాలు కోరుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంత నెరవేరే అవకాశం ఉంది. విదేశాలకి వెళ్ళాలన్న కూడా సాధ్యమవుతుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చాలా విషయాల్లో ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి లేదా సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి మరిన్ని మంచి అవకాశాలు పొందే వీలైతే కనిపిస్తుంది. సంతాన పరంగా మాత్రం చిన్న ఆందోళనలు కానీ లేదా అపార్థానికి తావిచ్చే సంఘటనలు కానీ చోటు చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు ఈరోజైతే మీకు పెద్దగా కలిసిరావు. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా ఎక్కువ సంతృప్తికరమైన సంఘటనలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. మిత్రుల వల్ల అయితేనేమి, బంధువుల వల్ల అయితేనేమి సహకారాలు లభించడం అనేది కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు మనకి అనుకూలకంగానే ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. సంతానం కోసం మీరు ఏదైనా సరే వాళ్ళ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కొంత మందకోడిగా వెళ్ళటం కానీ లేదా సరిగ్గా నిర్ణయాలు తీసుకోవటంలో విఫలం అవటం అనేది కానీ ఈరోజు ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా మీరైన పట్టుదలతో వాటిని కార్యోన్ముఖం చేసుకుంటారు. ఈరోజు మరి మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొన్ని ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలి, వాటికి సంబంధించినవి అంటే అటు పుణ్యక్షేత్రాల సందర్శన అనుకోండి, లేదా మీరు ఏదైనా ఉల్లాసభరితంగా తిరగాలనుకోండి, అవేమీ కాకుండా ఉద్యోగ ప్రయత్నాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే కాంక్ష అనుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా మీకు ఫలిస్తాయి. వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మీరు నిరభ్యంతరం చేసుకోవచ్చు. ఇక ఊపిరితిత్తులకు కానీ చర్మానికి కానీ కొంతవరకు చిన్న అనారోగ్య సమస్యలు కలగవచ్చు. కులాంతర వివాహాలు చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ దంపతుల మధ్య తాత్కాలికంగా ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకోవచ్చు.
కళ కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వాళ్ళకైతే గనక ఈరోజు మరి అభివృద్ధిదాయకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు అయితే గనక మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారైతే గనక ఈరోజు మీరు ఎంత ఓపికగా, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. లేదంటే అనవసరపు వాగ్వివాదాలకి తావిచ్చిన వాళ్ళవుతారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు జాగ్రత్త వహించవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే వైరల్ ఫీవర్స్ గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ చోటు చేసుకోవచ్చు. తినే ఆహారం పట్ల కొంతవరకు శ్రద్ధ కలిగి ఉండండి. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా కొంత వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రాంతాల కోసం చేసే ప్రయత్నాలు కూడా దగ్గరదాకా వచ్చి ఏదో రూపంలో వాయిదా పడొచ్చు. ఈరోజు మీరు వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.